100కి 100 మంది బాధలు ఉంటాయి. 100కి 100. ప్రపంచం అంతటిలో కూడా అందరికీ బాధలు ఉన్నాయి. బాధలు లేవు అనేవాళ్ళు లేరు. ఎవరికి అందించాలి, మనకి ఏ బాధలు లేవు. డబ్బు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, కొడుకులు ఉన్నారు, కూతురు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, మనవరాలు ఉన్నారు, అన్నీ బాగున్నాయి. అవునా? ఇంకంతకే బాధలు లేవు. నాకు ఆయాసం ఉంది అంట, నాకు షుగర్ ఉందండి, నాకు తలనొప్పి ఉందండి, నాకు బీపీ ఉందండి. ఏం బాధలు కదా. ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ సమస్యలు? కారణం అంటే చదువుకునే పిల్లలకి ఎగ్జామ్స్, వారికి బాధ. తీరానికి ఏం బాధ అంటే, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అది రాయాలంటే ఎంత కష్టంతో కూడింది నీకేం తెలుసు అంకుల్. నా పిల్లలు గర్వించాను. ఏరా స్కూల్కి వెళ్ళలేదంటే హాలిడేస్ ఇచ్చారు. అయితే హ్యాపీనా? ఏ హ్యాపీ ఏం లేదు. ఏదో స్కూల్ ఇచ్చారు కదా, ఆడుకోవచ్చు కదా, హ్యాపీగా అంటే కాదు. హోంవర్క్ ఇచ్చాడు అంటే హోంవర్క్ వేసే వాడికి బాధ. స్కూల్ పిల్లలకి ఇస్తే, సెలవులు ఇస్తే ఆనందం, సంతోషంతో ఉంటుంది కదా. నిన్న పిల్లడు అంటాడు, నాకు హోంవర్క్ ఇచ్చారు. ఏం హ్యాపీ? ఎంత రాయాలంటే కష్టంతో కూడింది కదా. దేవునికి స్తోత్రం. కనుకనే ప్రతి ఒక్కరికి ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష నుంచి విడుదల పొందేవారుగా మనం. ఆ శ్రమ అనేది లేకపోతే ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంది. ఆ సమస్య అనేది లేకపోతే 2 కొమ్ములు వస్తాయి. ఎత్తు ఉంది, ఎత్తుకు 2 కొమ్ములు ఉంటాయి. సరిగా బాధ వేరేది అనుకో,